హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బావున్నా. మీరు కూడా బావుండాలని కోరుకుంటున్నాను. ఇదైతే మార్నింగ్ వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను. మార్నింగ్ చూడండి ఎంత బావుందో బయట. మాకైతే డోర్ తీయగానే మంచిగా వస్తదన్నట్టు సన్‌లైట్ చాలా పీస్‌ఫుల్‌గా అనిపిస్తది. మార్నింగ్ సన్‌లైట్ ఇంకా చాలా మంచిది కదా! కాసేపు డోర్ తీస్తే చాలా సేపే ఉంటుంది. ఒక 10 మినిట్స్, 15 మినిట్స్ పాటు. ఇక్కడైతే కుకింగ్ అయితే స్టార్ట్ చేసేసుకుంటున్నాను. మార్నింగ్ లేవగానే ఫస్ట్ కిచెన్‌లోకి రావడమే ఉంటుంది. లంచ్ ఇంకా టిఫిన్స్ అయితే ప్రిపేర్ చేయాలి కాబట్టి ఫస్ట్ అయితే నేను కిచెన్‌లో వర్క్స్ కంప్లీట్ చేసుకున్న తర్వాతే మిగతా పనుల్ని చేసేసుకుంటాను. లేకపోతే మనము కిచెన్‌లో కుకింగ్ అయితే కంప్లీట్ అవ్వదు. మళ్ళా మార్నింగ్ కుకింగ్ చేస్తే నాకు డే మొత్తం చాలా ఖాళీగా ఉన్న ఫీలింగ్ వస్తుంది. ఇంకా ప్రశాంతంగా ఉండొచ్చు. అదే మార్నింగ్ కుకింగ్ చేయలేకపోతే అసలు ఆఫ్టర్‌నూన్ అస్సలే చేయాలనే ఇంట్రెస్టే ఉండదు. ఈరోజైతే కాకరకాయ చారైతే చేసేసుకుంటున్నాను. మా బాబుకి కొంచెం ఫ్రై కర్రీస్ కంటే ఈ విధంగా చారు, రసము, సాంబారు, పప్పు అట్లాంటివే ఎక్కువగా ఇష్టపడతాడు. అట్లా పెట్టినప్పుడే కొంచెం బాక్స్ ఖాళీ అయ్యే వస్తుంది. మనం ఏ కర్రీ ఫ్రై చేసినా కూడా ఆ రోజైతే బాక్స్ పట్టుకొని వచ్చేస్తాడు. అస్సలు ఇష్టంగా తినలేడు. ఇక్కడైతే కాకరకాయ ముక్కలనైతే కట్ చేసేసుకుంటున్నాను. సన్నం కట్ చేసుకొని, కొంచెం సాల్ట్ వేసేసుకొని, ఇందులో ఉన్న చేదుని తీసేసుకోవాలి. కొంచెం రసంలాగా వచ్చేస్తే చేదనేది పోతుంది. ఎవరైనా నా వీడియోని ఫస్ట్ టైమ్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకొని, లైక్ చేయండి వీడియో నచ్చితే. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోవట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసేసుకొని సపోర్ట్ చేస్తే నాకు ఇంకా వీడియోస్ చేయాలనే ఇంట్రెస్ట్ అయితే వచ్చేస్తుంది. కొందరైతే డైలీ వ్లాగ్స్ పెట్టమనైతే అడుగుతున్నారు. కానీ వ్లాగ్స్ పెడితే అంత వ్యూస్ అయితే ఎక్కువగా వస్తలేవు. మీరు కొంచెం వీడియోస్‌ని చూసి లైక్ చేయడం వల్ల నాకు కొంచెం ఇంట్రెస్ట్ అనేది వస్తుంది చేయడానికి. మేము ఎంత చేసినా కానీ వ్యూస్ రాకపోతే అంత ఇంట్రెస్ట్ అనిపియదు. యూట్యూబ్ అంటే అంతే. మనం కొంచెం కష్టపడి చేసిన దానికైతే వ్యూస్ ఎక్కువ రావు. కొంచెం మనం ఎక్కువ టైం తీసుకున్న దానికి వీడియోకైతే వ్యూస్ వస్తాయి. సో, అట్లా అనిపిచ్చి మనకి వీడియో చేయాలనే ఇంట్రెస్ట్ అయితే ఉండదు. ఇంకా యూట్యూబ్‌లో అయితే మనము రెగ్యులర్‌గా పెట్టిన వీడియోస్‌కి వ్యూస్ వస్తాయి. మధ్యలో కొంచెం గ్యాప్ తీసుకున్నా కూడా వ్యూస్ అనేది పడిపోతుంది. అందుకే కొంచెం పెట్టడానికైతే ట్రై చేస్తాను. మొన్న 1 వీక్ ఊరెళ్ళడం వల్ల వ్యూస్ అయితే తగ్గిపోయాయి. ఇక్కడైతే కర్రీ ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. ఆయిల్ వేసేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, పచ్చిమిర్చి, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్టు, కాకరకాయ ముక్కలు వేసేసుకొని కొంచెం సాఫ్ట్‌గా అయ్యేంత వరకు మూత పెట్టేసుకొని కుక్ చేసేసుకోవాలి. ఇవి కాస్త కుక్ అయిపోయిన తర్వాత చింతపండు రసాన్ని వేసేసుకోవాలి. కొంచెం పులుపు తక్కువగా ఉన్నదైతే చింతపండు కొద్దిగా ఎక్కువ వేసేసుకోండి. పులుపు ఎక్కువగా ఉన్నదైతే కొంచెం చింతపండుని తక్కువ వేసేసుకోండి. మరి ఎక్కువగా పుల్లగా ఉంటే కొంచెం బెల్లం యాడ్ చేసేసుకోండి. నేను తీసుకున్న చింతపండయితే ఎక్కువగా పుల్లగా ఉండదు. అందుకే కొంచెం చిక్కగా వచ్చేలాగా చేసేసుకొని, ఇందులో సరిపోయేంత ఉప్పు, కారము, ధనియా పౌడరు వేసేసుకొని మరిగించుకుంటాను. ఇంకా కొద్దిగా ఆహ్ నువ్వుల పౌడర్‌ను కూడా వేసేసుకుంటే చింతపండు చారు చిక్కగా వచ్చేస్తుంది. ఇక్కడైతే బాబుకైతే పాలు వేడి చేస్తాను. నేనైతే మార్నింగ్ ఫస్ట్ మీగడ తీసేసుకొని పాలైతే వేడి చేసేసుకుంటాను. పాల మీద మీగడ ఉంటే బాబు ఇష్టంగా అయితే తాగడు. అందుకనేసి పాలని మీగడ తీసేసుకొనైతే వేడి చేసేస్తాను. నెయ్యి అయితే ఇష్టంగా తింటాడు కానీ అలా పాలల్లో అట్టు వస్తే అంత ఇష్టంగా తినడు. ఇక్కడైతే దోస వేసేసుకుంటున్నాను. ఈరోజు బ్రేక్‌ఫాస్ట్‌లోకి దోస. మనకి ఈజీగా అయ్యే టిఫిన్ అంటే దోస, ఇడ్లీ అయితే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఎక్కువగా అయితే మా ఇంట్లో ఇవే ఉంటాయి. ఎందుకంటే ఉప్మా అంత ఇష్టంగా తినడు. అందుకనేసి ఎక్కువగా దోస, ఇడ్లీ ఇంకా పొంగనాలైతే చేస్తూ ఉంటాను. మీకు ఏ టిఫిన్ అంటే ఇష్టమో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నాకైతే పొంగనాలంటే చాలా ఇష్టము. వేడి వేడిగా తింటూ ఉంటే చాలా బావుంటుంది పొంగనాలైతే. ఇంకా మేమైతే ఇది దోస ప్యాన్ అయితే ఐరన్‌దయితే యూజ్ చేస్తున్నాము. ఇది చాలా బాగా పనిచేస్తుంది. స్టిక్ అవ్వకుండా మంచిగా దోసలొస్తాయి. ఇంకా మనం ఏ స్పూన్ పెట్టినా గూడా ఈ ప్యాన్ అయితే పాడవదు. నాకైతే నాన్ స్టిక్ ప్యాన్ కంటే ఇదైతే బెటర్‌గా అనిపిచ్చింది. కానీ ఇది ఫస్ట్ స్టార్టింగ్‌లో కొంచెం కష్టంగా ఉంటుంది. మనం వాడిన కొద్దయితే మంచిగా వచ్చేస్తాయి దోసలు.
ఇక్కడైతే బాబుకైతే లంచ్ అయితే పెట్టేస్తున్నాను. ఇంకా స్నాక్స్ టైంలో తినడానికైతే గ్రేప్స్ ఇంకా ఆరెంజెస్ అయితే పెట్టేసాను. నేను స్నాక్స్ అయితే కంపల్సరీ ఈ విధంగానే పెట్టేస్తాను. ఫ్రూట్స్ ఆర్ లేకపోతే ఇంట్లో ఏమైనా స్నాక్స్ చేసేస్తే స్నాక్స్ అయితే పెట్టేసుకుంటాను. కాకరకాయ చారులో కొంచెం నెయ్యి వేసి కలిపి పెడితే చేదు రాకుండా ఉంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. నేనైతే నెయ్యి అయితే వేసేసాను. ఎప్పుడైనా బాక్స్‌లో పెట్టేస్తే కంపల్సరీ నెయ్యి వేస్తాను. ఎందుకంటే కర్రీ ఏమైనా కారంగా ఉంటే తినలేడు కదా! అందుకనేసి. వర్క్స్ అయితే అన్నీ కంప్లీట్ అయిపోయాయి. కిచెన్ మొత్తం నీట్‌గా పెట్టేసుకొని ఉంచేసుకున్నాను. ఇప్పుడైతే నేను బ్రేక్‌ఫాస్ట్ చేసేసుకొని కొంచెం చిన్న వర్క్ ఉంటే కంప్లీట్ చేసేసుకోవాలి. ఈరోజైతే ఫ్రిడ్జ్ అయితే కొంచెం క్లీన్ చేసేసుకొని పెట్టేసుకుంటాను. ఆల్రెడీ రీసెంట్‌గానే కొంచెం వాష్ చేశాను. అయినా కూడా మళ్ళీ కొంచెం దాని మీద మరకలనేవి పడిపోయాయి. వాటినైతే తీసేసుకొని క్లీన్ చేసేసుకోవాలి. ఫ్రిడ్జ్ ఎందుకో ఏమో తెలియదు కానీ కొంచెం ఓపెన్ చేయగానే ఒక రకమైన స్మెల్ అనేది వచ్చేస్తుంది. అది ఎందుకొస్తుందో అస్సలు తెలియదు. ఎప్పుడు ఎంత క్లీన్ చేసినా కూడా ఫ్రిడ్జ్ ఓపెన్ చేయగానే ఒక రకమైన స్మెల్ అయితే వస్తుంది. అది కొంచెం ఆ స్మెల్ వల్ల పాలు కూడా స్మెల్ వచ్చేస్తాయి. ఇంకా ఫ్రిడ్జ్‌లో పెరుగు పెట్టడం వల్ల కూడా పెరుగు కూడా కొంచెం అదే స్మెల్ వచ్చేస్తుంది. నేనైతే ఎక్కువగా పెరుగైతే ఫ్రిడ్జ్‌లో పెట్టాను. జస్ట్ ఈరోజు వరకే పెరుగు తోడేసేసుకొని మళ్ళీ నెక్స్ట్ రోజుకి మళ్ళా ఫ్రెష్ పెరుగైతే యూజ్ చేశాను. ఇంకా మా బాబుకి ఫ్రిడ్జ్‌లో పెట్టిన పెరుగైతే పెట్టొద్దని చెప్పేసాడు డాక్టరు. కొంచెం కఫ్ ఎక్కువగా వచ్చేస్తుంది. ఫ్రిడ్జ్‌లో ఐటెమ్స్ ఎక్కువగా తినొద్దనేసి చెప్పేసాడు. అందుకే నేనైతే ఎక్కువసేపు ఫ్రిడ్జ్‌లో ఉన్న ఐటెమ్స్ అయితే బాబుకైతే ఇవ్వను. పెరుగైతే బయటనే పెట్టేస్తాను. ఇంకా ఫ్రెష్ పెరుగైతే పెడతాను ఇంకా. ఇక్కడైతే వీటినైతే క్లీన్ చేసేసుకుంటున్నాను. గ్లాస్ మీద కొంచెం మరకల్లాగా ఉంటే వాష్ చేసేసుకొని పెట్టేసుకుంటాను. ఫ్రిడ్జ్ నీట్‌గా ఉండాలంటే అప్పుడప్పుడు వాష్ చేసేసుకుంటే మనకు కొంచెమైనా నీట్‌గా కనిపిస్తుంది. నేను రీసెంట్‌గా అయితే గోల్డ్ లోన్ గురించైతే ఒక వీడియో చేశాను. మీకు యూజ్‌ఫుల్‌గా ఉంటే ఒకసారి వీడియోస్‌కెళ్ళి చెక్ చేయండి. అందులో గోల్డ్ లోన్ గురించైతే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకొని చెప్పేసాను. మేము ఏ విధంగా గోల్డ్ లోన్‌ని కట్టామో, ఇంకా ఎందులో అయితే తీసుకున్నామో నేనైతే ఎక్స్‌ప్లెయిన్ చేసేసాను. మీకెవరికైనా యూజ్‌ఫుల్‌గా ఉంటే ఒక్కసారి వెళ్లి చెక్ చేయండి. ఇక్కడైతే అన్నీ తీసేసుకొని మళ్ళీ అందులో పెట్టేసుకుంటున్నాను. మొత్తం క్లీన్ చేసేసుకొని అవి కాస్త ఆరిన తర్వాతనైతే అన్నీ స్టోర్ చేసేసుకొని పెట్టేసుకున్నాను. ఫ్రిడ్జ్‌లో కవర్స్ అన్నీ తీసేసుకొని కవర్‌లో ఉన్న వాటిని బాక్స్‌లో పెట్టేసుకున్నాను. చూడండి ఎంత మంచిగా నీట్‌గా అయిపోయిందో. మరి ఎక్కువగా నిండిపోయినా అంత చిరాకుగా అనిపిస్తుంది. అందుకనేసి అవసరం లేనివి తీసేసుకొని కంపల్సరీ పెట్టాల్సినవి మాత్రమే ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకొని చేసేసుకున్నాను క్లీన్‌గా. ఇంకా ఇట్లాంటి బాక్స్ పెట్టుకోవడం వల్ల కూడా మెస్సీగా ఉండకుండా నీట్‌గా ఉంటుంది ఫ్రిడ్జ్ అయితే. ఇంకా పాలు, ఇంకా ఫ్లవర్సే ఉన్నాయి. వెజిటబుల్స్ పప్పులైతే ఏమి పెట్టుకోలేదు. ప్రస్తుతానికి ఏమి లేవు. ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకున్న తర్వాతనైతే బుక్స్‌కైతే కవర్స్ వేసేసుకోవాలి. మా బాబుకైతే బుక్స్ ఇచ్చేశారు. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్‌వి ఇప్పుడే ఇచ్చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఇప్పటి నుండే నెక్స్ట్ క్లాస్ స్టార్ట్ అవుతుంది కాబట్టి బుక్స్ అయితే ఇచ్చేశారు. మొత్తం 32 ఆర్ 33 బుక్స్ ఉన్నాయి. వాటన్నిటికి కవర్స్ వేయాలి. నాకు ఒక్కో బుక్కుకు వేయడానికైతే 10 మినిట్స్ టైం పడుతుంది. వేసుకొని స్టిక్కర్స్ అంటించుకొని కొంచెం నీట్‌గా పెట్టేసేసరికి ఒక బుక్కుకైతే 10 మినిట్స్ పడుతుంది. ఇంకా ఖాళీగా వేసేస్తే బోర్ కొట్టేస్తదని టీవీ చూసుకుంటూనైతే కవర్స్ అయితే వేసేసుకుంటున్నాను. ఇప్పటి పిల్లలకైతే బుక్స్ ఎన్ని బుక్స్ ఇస్తున్నారో అసలు చాలా బర్డెన్‌గా అనిపిస్తుంది. వాళ్ళకైతే ఫస్ట్ క్లాస్‌కే ఇన్ని బుక్సా అని అనిపిస్తది ఒక్కొక్కసారి. ఇంట్లో ఇద్దరు స్కూల్ పిల్లలుంటే మాత్రం ఈ కవర్స్ చేయడానికి ఒక 3, 4 రోజులు పట్టేలాగుంది. అన్ని బుక్స్ అంటే ఒక్కడికే 32, 33 బుక్స్ అంటే ఇంకా ఇద్దరికైతే ఎన్ని బుక్స్ ఉంటాయో మీరే ఆలోచించండి. కనీసం ఇద్దరు కూర్చొని వేస్తే కానీ ఇవైతే కంప్లీట్ అవ్వవు. ఇంకా కొన్ని బుక్స్‌కైతే వేసేసాను. మిగతావైతే నెక్స్ట్ రోజు వేసిస్తాను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్
లైక్ చేయండి. ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.